ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ప్రతిరోజు మనం మన సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం, మందిరాల్లో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తున్నాం. అయినా సరే మనకున్న సమస్యలు కొన్ని తీరిపోయాయి, కొన్ని అలాగే ఉన్నాయి. కొన్ని ప్రార్థనలకి త్వరగా జవాబు వచ్చింది, కొన్ని ప్రార్థనలకి సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా జవాబు పొందుకోలేకపోతున్నాం అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు వచ్చింది, కొన్ని విషయాల్లో కుటుంబంలో ఏదైనా సమస్య, ఏదైనా సరే అక్కర ఏదైనా కలిగి ఉండి దేవుడు ముందు పెట్టినప్పుడు అది ఏదో ఒక రూపంలో తండ్రి మనకి పంపించాడు ఆ సహాయాన్ని. కానీ ఇంకొన్ని సమస్యలు, ఇంకొన్ని పరిస్థితుల గురించి అవి మార్చమని, ఇంటి వాళ్ళని మార్చమను, భర్తను మార్చమను, లేకపోతే బిడ్డలను మార్చమను, ఆర్థికంగా కుటుంబం ఆశీర్వదించమను, ఆర్థికంగా బలపడాలను, అప్పుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ప్రార్థనలకి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు, పొందుకోలేకపోతున్నాం. అసలు ఎందుకని ఈ సమస్యలకి పరిష్కారం కానీ ప్రార్థనకి జవాబు కానీ ఎందుకు రావట్లేదు అని ఆలోచించే ఉంటారు. అయితే ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చదవండి. మీకు ప్రతి ఒక్కరికి జవాబు దొరికింది. ఎందుకు తండ్రి ఆలస్యం చేస్తున్నాడు? ఆశీర్వాదం మన కుటుంబాల్లోకి ఇవ్వకుండా, మనల్ని ఇంకా ఆశీర్వదించకుండా కొన్ని ఆశీర్వాదాలు ఎందుకు ఆపుతున్నాడు? కొన్ని సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉంచుతున్నాడు అనడానికి మీకు జవాబు దొరకాలంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. అందులో ఏముందంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని, ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 10 మందిని కాదు, 100 మందిని కాదు, ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మనలో ప్రతి ఒక్కరిలో దుష్టత్వం అనేది ఖచ్చితంగా ఉండింది. దుష్టత్వం అంటే మనమేదో నరహంతకులమో లేకపోతే పెద్ద పెద్ద తప్పులు చేయడమో కాదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పని చెయ్యొద్దు అని తండ్రి చెప్పాడంటే అది చేశాము అంటే మనలో ఇంకా దుష్టత్వం ఉన్నట్టే. తండ్రి మాట మనం వినట్లేదు అంటే మనలో ఇంకా పాపం ఉన్నట్టే. మనలో ఉన్న ప్రతి పాపాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ప్రతి దుష్టత్వాన్ని తీసివేసి ఆ తర్వాత మనల్ని ఆశీర్వదించడానికి మొదట యేసుక్రీస్తు వారిని పంపించాడు. తండ్రి చెప్పిన సువార్త నుంచే కదా మనం ఇప్పుడు మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతున్నాము. తండ్రి చెప్పిన వాక్యం వినబట్టే కదా, తండ్రి బోధన బట్టే కదా, తండ్రి మాటలను బట్టే కదా మనల్ని మనం ఆలోచించుకోగలుగుతున్నాం. తండ్రి యేసు ప్రభు వారు ఆయన శిష్యులకి నేర్పించారు. ఇంకా అనేక గ్రామాల్లో తండ్రి మీరు ఇలా ఉండాలి, కనికరము గలవారు ధన్యులు, కనికరం పొందుదురు. తండ్రి చేసిన ప్రసంగాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా. ప్రతి మాట మనం ప్రతిరోజు చదవబట్టే కదా, నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ విషయంలో నేను పడిపోతున్నాను, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ తప్పు నుండి నేను బయటపడాలంటే నా బలం సరిపోవటం లేదు, నా తండ్రి సహాయం నాకు కావాలి అని తండ్రి పాదాల దగ్గరికి వెళ్తున్నాము అంటే తండ్రి యేసు ప్రభు వారు మనకి ఆ మార్గం చూపించి వెళ్ళారు అని మనందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. ఈ మాట, ఈ వచనంలో మనలో ఉన్న దుష్టత్వాన్ని మొదట తీసివేసి ఆ తర్వాత తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే కోపపడకండి. ప్రార్థనకి జవాబు ఇంకా ఆలస్యం అవుతుందంటే దుఃఖపడకండి. ప్రార్థనకి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఆ సమస్య నా తండ్రి దగ్గర పెట్టాను, నా కుటుంబాన్ని కట్టట్లేదు నా తండ్రి, నా భర్తని మార్చట్లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత కఠినంగా ఉపవాసం ఉంటున్నాను, 30 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 40 రోజులు ఉపవాస ప్రార్థన ఫలానా ఊళ్ళో జరుగుతున్నా కూడా ముందు రోజే నేను వెళ్ళిపోయి అంత దూరం కూడా ప్రయాణం చేసి అంత ఆశతో వెళ్ళి ప్రార్థనలో ఉండి ఉపవాసం ఉండి అన్ని రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నా కూడా ఇంకా నా ప్రార్థన, నా కుటుంబం మారట్లేదు, నా భర్త నన్ను ఇంకా బాధపడుతున్నాడు,
నా బిడ్డలు దారి తప్పిపోయినా వాళ్ళు సరవ్వట్లేదు అనే మనం ఆలోచిస్తాం. ఎందుకు నా తండ్రి ఇంకా మమ్మల్ని చూడట్లేదు అనే అనుకుంటాం. కానీ నాలో ఇంకా ఏదో తండ్రికి అభ్యంతరకరమైన క్రియలు నాలో ఉన్నాయేమో. ఒకవేళ నాలో నేను మాట్లాడే మాట కానీ, నేను చూసే నా చూపులో కానీ, నా ఆలోచన కానీ, నా ప్రవర్తన కానీ ఇంకా నా తండ్రికి వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన నా తండ్రి మనసు గాయపడే ప్రవర్తన నాలో ఉందేమో. నా నోటి నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నానేమో. నా చూపులు, పాపపు చూపులు ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేదేమో. నా భర్తకు లోబడమని నా తండ్రి చెప్పాడు. మరి నా భర్తకు నేను లోబడాలి కదా. నా భర్తకు తెలియదు, వాక్యం తెలియదు, ఆయన లోకంలో జీవిస్తున్నాడు. నాకు తెలుసు కదా. ఆ ధన్యత, తెలుసుకునే ధన్యత నా తండ్రి నాకు ఇచ్చాడు కదా. మరి నేను ఓర్పుతో ఉండాలి కదా. నా భర్త దగ్గర నేను తగ్గించుకోవాలి కదా. నా భర్తను నా తండ్రి పట్టుకునేదాకా నేను సహనంతో ఉండాలి కదా. ఆయన మాట్లాడాడని నేను తిరిగి 2 మాటలు 3 మాటలు ఆయన కన్నా ముందు నా గొంతే ముందు వేస్తుంది కదా అని ఎప్పుడైతే మనం ఆలోచించుకోవడం అలవాటు చేసుకుంటామో, ఆలోచించడం మొదలు పెట్టండి. మీరు నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, వాళ్ళ నేను గద్దిస్తున్నాను, వాళ్ళ కోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే వాళ్ళు ఇంకా సరవ్వలేదు, సరి చేయట్లేదు. దేవుడు ఎందుకు ప్రార్థనకి ఆలస్యం ఎందుకు అవుతుంది జవాబు అంటే, నా ప్రార్థనలో ఏదో లోపం ఉంది, నాలో ఇంకా ఏదో పాపం ఉంది, నేను విశ్వాసంలో ఇంకా బలపడలేదేమో, దేవుని మీద నాకు ఇంకా పూర్తి నమ్మకం రాలేదేమో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన కంటితో చూస్తే సమస్య, అసలు ఈ సమస్యకి లోకంలోనే పరిష్కారం లేదు అని మనం అనుకుంటాం. కానీ అదే నమ్మకం దేవుని మీద ఉంచితే ఖచ్చితంగా నా తండ్రి ఈ సమస్యని నా తండ్రి మాత్రమే పరిష్కరించగలడు. ఎలాగైనా సరే పరిష్కరిస్తాడు నా తండ్రి. ఆ శక్తి నా తండ్రికే ఉంది అని పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నామేమో. ఒక్కసారి ఆలోచించుకోండి. భర్త మారాలన్నా, భార్య మారాలన్నా, భార్య దారి తప్పుతుంది అంటే నేను ఒకవేళ దేవుని మాట చొప్పున నా భార్యని ప్రేమించలేదేమో, ఒకవేళ వాక్యం ప్రకారం నేను నడుచుకోవట్లేదేమో. అసలు నేను కరెక్ట్గా ఉంటేనే కదా నా తండ్రి నా భార్య ఎలా ఉన్నా ఆమె మనసుని మార్చగల శక్తి గల దేవుడు నా దేవుడు కదా. కానీ నా కుటుంబం మీద, నా వాళ్ళ మీద, మా మీద నా తండ్రి దృష్టి పెట్టాలంటే మొదట నేను కరెక్ట్గా ఉండాలి కదా, వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకోవాలి కదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోతే ఆలోచించండి. ప్రతిదీ కూడా ఆలోచిస్తేనే తండ్రి బయలుపరుస్తాడు. ప్రార్థనకి జవాబు రాలేదని ఆలోచించదు, బాధపడొద్దు. నాలో ఇంకా ఏవైనా దుష్టక్రియలు, ఇంకా ఏదైనా విషయంలో నా తండ్రి మాట నేను వినట్లేదేమో. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అన్నాడు. కానీ మనమేం చేస్తాం? ఇప్పుడున్న ఈ జనరేషన్లో క్రైస్తవులు కూడా లోకస్తుల్లాగే కనిపిస్తున్నారు, కానీ ప్రత్యేకంగా కనిపించట్లేదు. తండ్రి మనల్ని ప్రత్యేకపరిచాడు ఆయన ప్రజలుగా. కానీ మనమేం చేస్తున్నాం? మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నాం. అది గమనించుకోండి. లోక ఫ్యాషన్ మనకొద్దు, లోక మర్యాద మనకొద్దు. తగ్గించుకున్నాడు. అంత గొప్ప తండ్రే తగ్గించుకున్నప్పుడు మనమే పాటివారమండి. అంత గొప్ప తండ్రే సహించినప్పుడు అసలు మనమెంత? అంత గొప్ప తండ్రి శత్రువుల్ని ప్రేమించి వాళ్ళ తరపున తండ్రి క్షమాపణ అడిగాడు. కాసేపు ఉంటే ప్రాణం పోయింది తండ్రిది. అయినా సరే ఒకవేళ తండ్రి వాళ్ళ మీద కోపడతాడేమోనని, అయ్యా తండ్రి మీరేం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, తెలియకే చేశారయ్యా, తప్పు తెలిసి చేయలేదయ్యా, క్షమించయ్యా అని తండ్రికి అడిగాడు. వాళ్ళ గురించి వాళ్ళ తరపున క్షమాపణ అడిగాడు. యేసు ప్రభు వారు కూడా వారిని మనస్ఫూర్తిగా క్షమించాడు. కానీ మనం క్షమించలేం కదా. మన విషయంలో ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టినా, మానసికంగా కానీ మాటల ద్వారా అయినా సరే మనల్ని ఇబ్బంది పెట్టారంటే అసలు ఎంత కోపపడతాము. మరి అది దేవుని మనసేనా? కాదు. ఆలోచిస్తే అర్థమైంది మనకి. తండ్రికి ఇష్టం లేని క్రియలు మనలో చాలా 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 ఉన్నాయి. తండ్రి మనసు గాయపడే ఆలోచనలు మనలో చాలా ఉన్నాయి. తండ్రి మనసు గాయపరిచే ప్రవర్తన
ఇంకా మనలో ఉంది. మనమే మనం పరిశీలన చేసుకోకుండా మన వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అంటే ఎలా మారుతాడండి తండ్రి? అందుకే ప్రతి వాని దుష్టత్వము నుండి మరల్చి, ఆ దుష్టత్వాన్ని మనలో ఉన్న ఆ పాపపు క్రియలు, అపవాది క్రియలన్నీ తీసివేసిన తర్వాత అప్పుడు ఆశీర్వదిస్తానని తండ్రి చెప్తున్నాడు, నేను చెప్పలేదు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి చెప్పాడు. అందుకని మీరు మొదట ఆలోచించుకోండి. యవనస్తులు మరీ ముఖ్యంగా, మన బిడ్డలు యవనస్తులు యవన కాలంలోకి వచ్చారు. వాళ్ళు లోక మర్యాదని, లోక ఫ్యాషన్ని, లోకాన్ని వెంబడిస్తున్నారా, దేవుణ్ణి వెంబడిస్తున్నారా? యవన కాలంలో దేవుని కాడి మోయట నరునికి మేలు అని తండ్రి చెప్పాడు. ఆ మేలైన పని చేయకుండా లోకాన్ని వెంబడిస్తున్నారా? అలా లోకంలో పడిపోయిన బిడ్డల గురించి మనం ప్రార్థన చేస్తే అసలు వాళ్ళని సరిచేయాలి కదా. మొదట మన ప్రయత్నం మనం చేయాలి. తప్పు మందే. చిన్నప్పటి నుంచి దేవునికి క్రమంలో పెంచకపోవడం తప్పు మందే. మనం చేసిన తప్పుకు మళ్ళీ దేవుడి మీదే వేస్తూ ఉంటాం. అలా వద్దు. లోక ఫ్యాషన్, మేకప్లని, ఫేషియల్స్ అని, బ్యూటీ పార్లర్లని, బట్టల విషయం, వస్త్రధారణ విషయం కూడా తండ్రి అక్కడ బైబిల్లో మెన్షన్ చేశాడు అంటే అది కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిందే. లైట్ తీసుకోవచ్చు, ప్రతిదీ తీసుకోవద్దు. లైట్ అస్సలు తీసుకోవద్దు. వాక్యంలో చెప్పిన ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకొని ఆ ప్రకారంగా మన బిడ్డలు పెరుగుతున్నారా లేదా, వారి మాటలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా పరిశీలన చేసుకొని అప్పుడు తండ్రి పాదాలు పట్టుకోండి. కాబట్టి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.